ఈ నెల 23న జరిగే నంద్యాల ఉప ఎన్నిక కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తామని అన్నారు ఎలక్షన్ కమిషన్ ప్రధాన అధికారి భన్వర్లాల్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు కేంద్ర రాష్ట్ర బలగాల భద్రత ఉంటుందని ఆయన అన్నారు. 155 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్స్లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అంటే ఏపీఎస్పీ కానీ పెట్టడం జరుగుతుంది. అదే మాదిరిగా ఎవరైనా ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం 5వ తేదీ వరకు అప్లై చేశారు, ద లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్ వరకు అప్లై చేశారు, వాళ్ళని ఓటర్గా నమోదు చేసుకోవడం జరిగింది. సో మొత్తం టోటల్ ఓటర్ స్ట్రెంగ్త్ ఇప్పుడు 2,19,108 2,02,00,200 సుమారు ఉంది. ఇది కాకుండా అక్కడే ప్రతి మొత్తం డిస్ట్రిక్ట్ బౌండరీని అక్కడ ఎంసీసీ ఉంది కాబట్టి చెక్ పోస్ట్ పెట్టి సీల్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 11 లక్షల రూపాయలు సీజ్ చేశారు. కొన్ని వేరే పదార్థాలు కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో లైవ్ వెబ్ కాస్టింగ్ కాకుండా వీడియోగ్రఫీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 44 వైలేషన్ ఆఫ్ ఎంసీసీ కేసెస్ అంటే ఎక్కడెక్కడైనా ఎంసీసీ కేసెస్ వైలేట్ అయింది 44 కేసెస్ బుక్ చేయడం జరిగింది. సుమారు 173 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బరిలో ఉంది. 32 చెక్ పోస్ట్ కూడా ఉన్నాయి. మిగతా స్క్వాడ్స్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తిగా ప్రతి ఒక్క పార్టీ లీడర్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ అందరూ పాటించాలి. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. సో ఇది ముఖ్యమైన సూచనలు ఈరోజు కోసం. నెక్స్ట్ మన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరెవరి మీద ఏం కేసు పెట్టామో దానికి వాళ్ళు ఏం సంజాయిషి ఇచ్చారో దాని మీద ఏం చర్య తీసుకుంటామో అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రెండో రోజు ప్రచారం నిర్వహిస్తున్నారు. నూనెపల్లి క్రాస్ రోడ్ నుంచి రెండో రోజు వైఎస్ జగన్ ప్రచారం ప్రారంభించారు. అక్కడి నుంచి చాబ్రోలు చేరుకున్నారు. చాబ్రోలు వాసులు వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. చాబ్రోలులో ప్రసంగించిన జగన్ చంద్రబాబువి దుర్మార్గపు రాజకీయాలంటూ మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లే ప్రజలను కూడా కొనాలని చూస్తున్నారని మండిపడ్డారు. మోసాలు అన్యాయాలు చేసే వారికి ఉరిశిక్ష వేసినా తప్పులేదన్నారు ప్రతిపక్ష నేత జగన్. చంద్రబాబు నాయుడు తప్పు చేశారని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక రెండో రోజు ప్రచారంలో భాగంగా దీవగుంట్లలో జగన్ ప్రసంగించారు. తప్పు చేశావు, తప్పు చేసిన నిన్ను ప్రశ్నిస్తాం, తప్పు చేసిన నిన్ను నిలదీస్తాం. ఈ అన్యాయాలు మోసాలకు ఏ శిక్ష నీకు విధించాలి అని చెప్పి నేను గట్టిగా అడుగుతూనే ఉంటాం. అంతేకాదు మీ నేరాలకు మీ మోసాలకు ఏ శిక్ష విధించినా కూడా అది తక్కువే అని చెప్పి చెబుతూనే ఉంటాం. అంతేకాదు ఇలాంటి మోసాలు ఇలాంటి అన్యాయాలు చేసే ఇటువంటి వ్యక్తిని ఉరి శిక్ష వేసినా కూడా తప్పు లేదు అని చెప్పి కూడా గట్టిగా అంటూనే ఉంటాం. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేమేదైనా మాట అంటే అది తప్పు, మరి ఎందుకు ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసినప్పుడు అది తప్పు అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీలాంటి వ్యక్తికి ఉరి శిక్ష విధించినా కూడా తప్పు లేదు అని చెప్పి అంటే అది చాలా గింజుకుంటావు.
దిష్టి బొమ్మలు కాల్పించేస్తావు. ఎందుకు దిష్టి బొమ్మలు కాల్పిస్తా ఉన్నావో ఎవడికి అర్థం కాల. మాట తప్పడం, మడిమ తిప్పడం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకోండి. మాట తప్పకపోవడం, మడిమ తిప్పకపోవడం. మాట తప్పడం నీ అలవాటు, మడిమ ఎప్పుడు తిప్పుకుంటూ పోవడమే నీకున్న దురలవాటు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా నేను. ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబుకు కుట్టు మిషన్లు ఇవ్వాలనే విషయం గుర్తుకొస్తుందన్నారు జగన్. ఏ దేవుడు కూడా పాపాలకు ఓటెయ్యమని చెప్పరన్నారు. అన్ని ఆలోచించి లక్ష్యంతో ఓటెయ్యాలని జగన్ నంద్యాల ఓటర్లకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరకు వస్తాడు. తాను 3.5 సంవత్సరాలుగా చేసిన అవినీతి సొమ్ముతో వస్తాడు. వచ్చి ఎన్నికలు వచ్చేసరికే చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలకు కుట్టు మిషన్ ఇవ్వాలని గుర్తుకొస్తుంది. ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి గ్రామాలలో ట్రాక్టర్లు ఇవ్వాలని చెప్పి అప్పుడప్పుడు కూడా గుర్తుకొస్తుంది. ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు డబ్బు ఇవ్వాలి అనే ఆలోచన వస్తుంది. రేపు పొద్దున అవినీతితో సంపాదించిన డబ్బులు మూటలతో వస్తాడు. వచ్చి 5,000 రూపాయలు మీ చేతుల్లో పెడతాడు. పెట్టడమే కాకుండా జేబీలో నుంచి దేవుడి ఫోటో తీస్తాడు. జేబీలో నుంచి దేవుడు పట్టము దేవుడి ఫోటో తీసి 5,000 రూపాయలు మీ చేతుల్లో పెట్టేటప్పుడు ప్రమాణం చేయించుకుని మరీ ఇస్తాడు, మీ చేతుల్లో పెడతాడు. కానీ ఇక్కడ మీ అందరికీ నేను ఒక్కటి చెప్పాలి. అదేమిటంటే ఏ దేవుడు కూడా పాపానికి ఓటేయమని చెప్పి ఏ దేవుడు కూడా చెప్పడు అని చెప్పి మీ అందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నా. అలా చెప్పేది దయ్యాలు మాత్రమే. ఆ దయ్యాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు జోబీలో నుంచి దేవుడి బటన్ తీసి 5,000 రూపాయలు చేతిలో పెట్టి ప్రమాణం చేయమని చెప్పినప్పుడు మీరెవ్వరూ కూడా ఆ దయ్యాలతో గొడవ పడాల్సిన పనుల. మనసులో దేవుణ్ణి తలుచుకోండి. తలుచుకొని ధర్మం వైపునే మేము ఉంటాము అని చెప్పి మనసులో దేవుణ్ణి తలుచుకోండి. దేవుణ్ణి మనసులో తలుచుకొని ఈ దయ్యాలు చేస్తా ఉన్న ఈ దుర్మార్గాన్ని లౌక్యంగా తిప్పికొట్టండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం న్యాయానికే ఓటేయండి, ధర్మానికే ఓటేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఎవరెన్ని చెప్పినా ధర్మానికి ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నంద్యాల ఓటర్లు వేసే ఓటు శిల్పా మోహన్ రెడ్డికే కాదని తనకు కూడా వేస్తున్నట్టు భావించాలని విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నంద్యాలలోని చాబ్రోలు రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టారు. ఇక్కడ మీ అందరితో కూడా ఒకటే విన్నవించుకుంటా ఉన్నా. మనం వేసే ప్రతి ఓటు కూడా ఒక వ్యక్తిని ఎమ్మెల్యే చేసుకునే దానికి కాదు ఈ ఓటు వేసేది. ఈ ఓటు మనం వేసేది జగన్కు ఓటు వేస్తా ఉన్నాం అన్నది మాత్రం ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి. నంద్యాల నియోజకవర్గంలో 2వ రోజు ప్రచారంలో జగన్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. సోదరీమణులు తమ అన్నకు ఆప్యాయంగా రాఖీలు కడుతున్నారు. చంద్రబాబుకు జగన్ కు తేడా ఏంటనేదేగా చాలా మంది ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ ఘటన. కాకినాడలో చంద్రబాబు పర్యటించే సమయంలో ఆయన కాన్వాయ్ కోసం అంబులెన్స్ ని ఆపేశారు. జగన్ మాత్రం అంబులెన్స్ కు దారి ఇవ్వడానికి తన కాన్వాయ్ ను ఆపేశారు.
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ తాను ప్రచారం చేసే సమయంలో అంబులెన్స్ రావడం చూసి తన కాన్వాయ్ను రోడ్డు పక్కకు ఆపి దారిచ్చారు. స్పీడ్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. పూడికతో వట్టిపోతున్న శ్రీరామ్ సాగర్ కు పూర్వకళ తీసుకొచ్చే బృహత్తరమైన పునరుజ్జీవ కార్యక్రమానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. 1000 కోట్ల నిధులతో నిర్మించే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం పోచంపాడులో ప్రాజెక్టు వరద కాలువ వద్ద నిర్మించిన పైలాన్ను ఆవిష్కరించారు. మట్టి తవ్వి పథకాన్ని సీఎం ప్రారంభించారు. పునరుజ్జీవ పథకం కింద ప్రాణహిత ద్వారా గోదావరిలోకి వచ్చి చేరుతున్న నీటిని మేటిగడ్డ నుంచి తోడి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి మళ్లిస్తారు. మేటిగడ్డ నుంచి గోదావరి నీటిని ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ, మిడ్ మానేరు, లోయర్ మానేరుకు తరలిస్తారు. వరద కాలువను జలాశయంగా మారుస్తారు. అన్ని కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచుతారు. ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నిరంతరం నీరు పారేలా అన్ని చెరువులను నింపుతారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు గ్యాబ్రియల్ ను పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియన్ డ్రగ్ రాకెట్లు గ్యాబ్రియల్ కీలక నిందితుడు. గ్యాబ్రియల్ నుంచి కొకైన్, హెరాయిన్, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. గ్యాబ్రియల్ గర్ల్ ఫ్రెండ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 2 ఏళ్ల బిజినెస్ వీసాపై హైదరాబాద్ వచ్చిన గ్యాబ్రియల్ వీసా ముగిసినప్పటికీ హైదరాబాద్ లోనే ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయించేవాడు. గతంలో పోలీసులకు పట్టుబడినప్పటికీ బెయిల్ పై బయటకు వచ్చాడు గ్యాబ్రియల్. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్ నిర్వహించాయి. విజయనగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లాలో డిగ్రీ, గిరిజన మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మహారాజా కళాశాల ఎదుట ధర్నా చేశారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పలువురు విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కాలం మారుతున్న అన్ని రంగాల్లో మగవారితో సమానంగా మహిళలు దూసుకెళ్తున్న ఆడపిల్లలపై వివక్ష మాత్రం తగ్గడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం మాలసానికుంటలో ఆడపిల్ల పుట్టిందనే కారణంగా ఒక మహిళను ఇంట్లో నుంచి గెంటేశారు అత్తమామలు. పద్మ అనే మహిళకు 2015లో మాలసానికుంటకు చెందిన సత్యనారాయణతో వివాహం జరిగింది. 2016 ఆగస్టులో వీరికి ఆడపిల్ల పుట్టింది. అప్పటి నుంచి అత్తింటి వారి చీత్కారాలు మొదలయ్యాయి. కనీసం బిడ్డను చూసేందుకు కూడా భర్త, అత్తింటి వారు రాలేదని పద్మ అంటోంది. వారి కోసం 11 నెలల పాటు ఎదురుచూసి చివరికి తానే పాపను తీసుకుని అత్తింటికి వెళ్ళింది. అయితే అత్తమామలు ఆమెను ఇంట్లో నుంచి బయటకు నెట్టేసి ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో అత్తింటి ముందు మౌన దీక్షకు దిగింది బాధితురాలు. కట్టిన నేలపై చంటి బిడ్డతో అవస్థలు పడుతూ న్యాయ పోరాటం చేస్తోంది. ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని సురేష్ మహల్ థియేటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో థియేటర్లోని ఫర్నిచర్ మొత్తం అగ్నికి ఆహుతైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. సుమారు 3 కోట్లు ఖర్చు పెట్టి థియేటర్ను ఈ మధ్యనే రెనోవేట్ చేశారు. రేపు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయగా ఈ రోజు అగ్ని ప్రమాదం జరగడంతో యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. సుమారు 2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. జనతాదళ్ యూలో చీలిక తప్పదా? సీనియర్ నేత శరద్ యాదవ్ పై వేటు పడుతుందా? బీహార్లో హాట్ గా సాగుతున్న చర్చ ఇదే. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ మహాకూటమికి గుడ్ బై చెప్పి బీజేపీతో చేతులు కలపడం జేడీయూ సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ కు నచ్చలేదు. బాహాటంగానే ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పైగా గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ కు చెందిన తమ పార్టీ సభ్యుడితో కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేయించారు.
తాజాగా బీహార్లో నితీష్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టాలని నిర్ణయించారు. ఈ పరిణామాలను సీరియస్ గా తీసుకున్న నితీష్ శరద్ యాదవ్పై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పర్యటన చేపట్టవద్దని పార్టీ ముందుగానే హెచ్చరించినా శరద్ యాదవ్ పట్టించుకోలేదు. దీంతో ఈ నెల 19న జరగనున్న జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో శరద్ యాదవ్పై క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చని తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. పళనిస్వామి, పన్నీర్ వర్గాల విలీనానికి రంగం సిద్ధమైంది. విలీన ప్రక్రియలో భాగంగా అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరన్ను సాగనంపేందుకు స్కెచ్ రెడీ అయింది. ఇవాళ చెన్నైలో సమావేశమైన సీఎం పళనిస్వామి వర్గం శశికళ, దినకరన్ పై వేటు వేసింది. పార్టీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా దినకరన్ ఎంపిక చట్ట విరుద్ధం అంటూ తీర్మానం చేసింది. ఈ పరిణామం నేపథ్యంలో పన్నీర్, పళని వర్గాలు ఏకమయ్యేందుకు లైన్ క్లియర్ అయినట్టేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వారం 10 రోజుల్లో విలీన ప్రక్రియ పూర్తవుతుందని వారు అంటున్నారు. సీఎంగా పళనిస్వామి కొనసాగుతారని, పన్నీర్కు మంత్రి పదవితో పాటు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. విలీనం తర్వాత అన్నాడీఎంకే ఎన్డీఏలో చేరుతుందని సమాచారం. అన్నాడీఎంకేకు 3 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందని పార్టీ వర్గాల విస్తృత ప్రచారం సాగుతోంది. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడం, ఆమె వారసుడిగా తెరపైకి వచ్చిన దినకరన్ ఎన్నికల గుర్తు కేసులో అరెస్ట్ అవడంతో తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో సమీకరణాలు మారిపోయాయి. శశికళ అనుచరుడిగా సీఎం పదవి చేపట్టిన పళనిస్వామి స్వతంత్రంగా వ్యవహరిస్తూనే పన్నీర్ సెల్వంతో చేతులు కలపడంపై దృష్టి పెట్టారు. అయితే శశికళను, దినకరన్ను పార్టీ నుంచి తొలగించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. ఈ సమయంలో దినకరన్ మళ్లీ అలజడి రేపారు. అన్నాడీఎంకే పార్టీ శశికళదేనని, త్వరలోనే అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే దినకరన్ పై వేటు వేస్తూ ఈపీఎస్ వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాల విలీనానికి మార్గం సుగమం అయినట్టు భావిస్తున్నారు. ఈ విలీనానికి ఆగస్టు 15న ముహూర్తం ఖరారైనట్టుగా సమాచారం అందుతోంది. ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాతో సంబంధం ఉన్న ఓ ఉగ్రవాదిని ఢిల్లీలో అరెస్టు చేశారు. ఆ ఉగ్రవాది నేపాల్ పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రజా ఉల్ అహ్మద్ గా గుర్తించారు. రజా ఉల్ అహ్మద్ బంగ్లాదేశ్ కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సార్ బంగ్లా సభ్యుడు. అతను ఢిల్లీ నుంచి నేపాల్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకుని బెంగాల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు రజా అహ్మద్ పై కేసు నమోదు చేశారు. గతంలో ఓ నకిలీ కరెన్సీ రాకెట్ కేసులో కూడా అహ్మద్ నిందితుడిగా ఉన్నాడు.